హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1కు సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో అందుబాటులో ఉంది. అలాగే యూనిట్ 2కు సంబంధించి ప్రాచీన నాగరికత సంస్కృతులకు సంబంధించిన పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 యూనిట్ 2 ప్రాచీన నాగరికత సంస్కృతులకు సంబంధించిన పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇక ఏపీ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించినటువంటి బోటనీ, జువాలజీలకు సంబంధించిన వృక్షశాస్త్రం, జంతు శాస్త్రాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలో ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1, యూనిట్ 2కు సంబంధించి ప్రాచీన నాగరికత సంస్కృతులకు సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 ప్రాచీన నాగరికత సంస్కృతులకు సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో వర్ధిల్లింది? హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో వర్ధిల్లింది? క్రీస్తుపూర్వం 2300 నుంచి క్రీస్తుపూర్వం 1750 వరకు, క్రీస్తుపూర్వం 2200 నుంచి క్రీస్తుపూర్వం 1800 వరకు, క్రీస్తుపూర్వం 2100 నుంచి క్రీస్తుపూర్వం 1850? ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో వర్ధిల్లింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, క్రీస్తుపూర్వం 2300 నుంచి క్రీస్తుపూర్వం 1750 వరకు. ఇక రెండో ప్రశ్న చూస్తే హరప్పా నాగరికత ఎలా అంతర్ధానమైందో కారణాలు తెలపండి. సింధు నది వరదల కారణంగా, ఆప్షన్ బి ఆర్యుల దండయాత్ర వలన, ఆప్షన్ సి ప్రజలు వ్యాధిగ్రస్తులై మరణించడం వలన, ఆప్షన్ డి పైవన్నీ. హరప్పా నాగరికత ఎలా అంతర్ధానమైందో కారణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మూడో ప్రశ్న చూస్తే భారతదేశంలో ఆర్యులు మొదట రచించిన గ్రంథం ఏది? ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం? ఏది కాదు. భారతదేశంలో ఆర్యులు మొదట రచించిన గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఋగ్వేదం. నాలుగో ప్రశ్న చూస్తే ఆర్యులలో భరతుల తెగ ప్రధానమైనందున ఏ దేశానికి నామకరణం జరిగింది? పాటలీపుత్రం, ఆర్యదేశం అని, భారతదేశం అని? ఏది కాదు. ఆర్యులలో భరతుల తెగ ప్రధానమైనందున ఏ దేశానికి ఆ పేరు పెట్టబడడం జరిగింది? భారతదేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, భారతదేశం. ఐదో ప్రశ్న చూస్తే ఆర్యుల రాజ్యంలో రాజు ముఖ్య విధులు ఏవి? శత్రువుల నుంచి రాజ్యరక్షణ, ప్రజలకు రక్షణగాన, ప్రజల ఆస్తిని సంరక్షించడమా, పైవన్నీనా? ఆర్యుల రాజ్యంలో రాజు యొక్క ముఖ్య విధులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. ఆరో ప్రశ్న చూస్తే ఆర్యుల రాజ్యంలో రాజుకు పరిపాలనా వ్యవహారాల్లో సహాయపడేవారు ఎవరు? ఆర్యుల రాజ్యంలో రాజుకు పరిపాలనా వ్యవహారాల్లో సహాయపడేవారు ఎవరు?
సభ, సమితి అనే పౌరసభల, సేనాని, పురోహితుడు వంటి అధికారుల? ఆప్షన్ సి ఏ కామా బినా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 7వ ప్రశ్న చూస్తే ఋగ్వేదాచార్యులు అనార్యులతో, ఋగ్వేదార్యులు అంటే ఋగ్వేదాన్ని అనుసరిస్తున్నటువంటి వారు అనార్యులలో వారిలో వారు యుద్ధాలు చేసేవారు. అయితే యుద్ధంలో వాడేటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏంటేటివి అని అడుగుతున్నాడు. విల్లంబులు, కత్తులు, శూలాలు, ఈటలు, గండ్రగొడ్డళ్ళు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 8వ ప్రశ్న చూస్తే ఋగ్వేద కాలం నాటి ఆర్యుల ప్రధాన వృత్తి ఏమిటి? పశుపాలన, వ్యవసాయమా? ఆప్షన్ సి ఏ కామా బినా, ఆప్షన్ డి ఏది కాదు. ఋగ్వేద కాలం నాటి ఆర్యుల ప్రధాన వృత్తి పశుపాలన మరియు ప్రధానమైనది వ్యవసాయం చేసేవారు. ఇక 9వ ప్రశ్న చూస్తే ఋగ్వేద కాలం నాటి ఆర్యులు పండించిన ముఖ్యమైన పంటలు? వరి, గోధుమ, బార్లీ, నువ్వులు. ఆన్సర్ ఈజ్ పైవన్నీ అండి. వరి, గోధుమ, బార్లీ, నువ్వులు అన్నీ కూడా. ఇక 10వ ప్రశ్న చూస్తే ఋగ్వేద కాలం నాటి ఆర్యుల వర్తకంలో ఏ పద్ధతి అమల్లో ఉండేది? కుండ మార్పిడి, వస్తు మార్పిడి, ధాన్య మార్పిడి, ఏది కాదు. ఋగ్వేద కాలం నాటి ఆర్యుల వర్తకంలో ఏ పద్ధతి అమల్లో ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వస్తు మార్పిడి పద్ధతి. 11వ ప్రశ్న చూస్తే వర్తకంలో ఏ ఆభరణాన్ని నాణ్యంగా ఉపయోగించేవారు? వర్తకంలో ఏ ఆభరణాన్ని నాణ్యంగా అంటే మనం డబ్బులు ఈ విధంగా కాయిన్స్ ఇస్తామా ఆ విధంగా. విరామ, నిష్క్రమణ, స్వస్తిక్, ఏది కాదు. వర్తకంలో ఏ ఆభరణాన్ని నాణ్యంగా ఉపయోగించేవారు? నిష్క్రమణ. ఆప్షన్ బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిష్క్రమణ. 12వ ప్రశ్న చూస్తే ఋగ్వేద కాలం నాటి ఆర్యులు సరుకు రవాణాకు వేటిని ఉపయోగించారు? గుర్రాలు, ఎద్దులు, రథాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 13వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యులు ఉమ్మడి కుటుంబాలలో జీవించేవారు. కుటుంబానికి పెద్ద తండ్రి. అయితే తండ్రిని ఏమని పిలిచేవారు? గృహపతి, దంపతి, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. గుహపతి మరియు దంపతి, గృహపతి అని పిలిచేవారు. ఇక 14వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యుల కాలంలో వృత్తుల ఆధారంగా ఏర్పడినటువంటి 4 వర్ణాల పేర్లు తెలపండి. 1 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యుల ఆహారం ప్రధానమైనది. బియ్యము, బార్లీ, పాలు, పెరుగు, వెన్న, కూరగాయలు, పళ్ళు, మాంసం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యుల మత్తు పానీయం పేరేమిటి? సోమరసం, సురరసం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 17వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యుల ముఖ్య వినోదాలు? గుర్రపు పందాలు, రథాల పందాలు, చదరంగం, సంగీతం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 18వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. తమ దైవాలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి? ఋగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. అయితే వారు వారి యొక్క ఆలోచన ప్రకారంగా 3 రకాలుగా ఆ యొక్క ప్రకృతి శక్తులను ఆరాధించారు. అవి ఏవి అంటే 1 స్వర్గ దైవాలు, 2 అంతరిక్ష దైవాలు, 3 భూదైవాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యులు ఏ దేవతలను ఆరాధించేవారని తెలుస్తూ ఉంది? ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని, సోమ వంటి పురుష దేవతలు. ఆప్షన్ బి అదితి, పృథ్వీ లాంటి స్త్రీమూర్తులు, ద్యుస్ ఆకాశం. ద్యుస్ అంటే ఆకాశం అని అర్థం. పైవారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరూ అండి. 20వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యుల పూజా విధానంలోని ముఖ్యమైన అంశాలు తెలపండి. 1 ప్రార్థనలు, 2 యజ్ఞాలు, 3 యాగాలు, ఆప్షన్ డి పైవన్నీ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 21వ ప్రశ్న చూస్తే ఋగ్వేద ఆర్యుల కాలంలో ఏవి లేవు? దేవాలయాలు లేవు, విగ్రహారాధన లేదు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. దేవాలయాలు లేవు, విగ్రహారాధన లేదు. 22వ ప్రశ్న చూస్తే ఋగ్వేద అనంతర కాలంలో ఆర్యులు
తూర్పు దక్షిణ దిశలో విస్తరించసాగారు. అలా కొన్ని తెగలు అంతరించి కొత్త తెగలు ఏర్పడ్డాయి. దీనిలో పురు భరత తెగలు కలిసిపోయి ఏ తెగ ఏర్పడింది? కురు తెగ, పురు తెగ, భరత తెగ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, భరత తెగ ఏర్పడింది. 23వ ప్రశ్న చూస్తే మలివేద కాలంలో కుల వ్యవస్థ నిర్దిష్టమైనదిగా మారింది. 4 కులాలు లేదా వర్ణాలు ఏ విధంగా వారి వృత్తులు నిర్వహించారు? మొదటిది బ్రాహ్మణులండి. వారు యజ్ఞయాగాలు నిర్వహించి దేవతారాధన అధ్యయనాన్ని చేపట్టారు. ఇక రెండవది దేశ రక్షణ రాజ్యపాలనను క్షత్రియుల విధిగా చూశారు. ఇక మూడవది వ్యవసాయం పశుపోషణ వ్యాపారాలు వైశ్యులు నిర్వహించేవారు. ఇక పై 3 కులాలను సేవించి వారికి సహాయపడే విధంగా శూద్రులు ఉండేవారు. ఈ విధంగా వారి యొక్క వృత్తులను బట్టి వర్ణాలుగా విభజించడం జరిగింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తే మలివేద కాలంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడంతో ఏ ఏ పట్టణాలు వెలిశాయి? జనాభా కూడా పెరిగింది. ఆటోమేటిక్గా అన్నీ కూడా వ్యాపారాలు అదేవిధంగా వ్యవసాయము అన్నీ కూడా అభివృద్ధి చెంది పట్టణాలు అంటే విడిపోయి ఎక్కడికక్కడ పట్టణాలుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. తక్షశిల, హస్తినాపురం, కౌశంబి, వైశాలి, కాంపిల్య, శ్రావస్తి, వారణాసి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. పై పట్టణాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ఇక 25వ ప్రశ్న చూస్తే మలివేద కాలంలో ఆశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి, తెలుసుకున్నాం. ఈ 4 వీటిని చతురాశ్రమ ధర్మాలు లేదా ఆశ్రమ ధర్మాలు అని కూడా అంటారు. అవి ఏవి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వృద్ధాప్యం, వానప్రస్థం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే మొహంజదారా నగరంలో పౌర నిర్మాణాలలో చెప్పుకోదగినది మహాదేవుని ఆలయమా, మహాస్నానవాటికనా, మహాప్రాకారమా, ఏది కాదు? మొహంజదారా నగరంలో గల పౌర నిర్మాణాలలో చెప్పుకోదగినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మహాస్నానవాటిక. 27వ ప్రశ్న చూస్తే ప్రాచీనమైనటువంటి వేదం ఋగ్వేదం తెలిసినటువంటిది. అయితే ఇందులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 1028 మంత్రాల, 1011 మంత్రాల, 1231 మంత్రాల, ఏది కాదు? ఋగ్వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1028 మంత్రాలు ఉన్నాయి. 28వ ప్రశ్న చూస్తే భారతీయ సంగీతానికి మూలమైనటువంటి వేదం ఏది? సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సామవేదం. 29వ ప్రశ్న చూస్తే 6 విధాలైనటువంటి దర్శనాలు ఉన్నాయండి. వీటిని షడ్దర్శనాలు అంటారు. అవి ఏవి? 1 న్యాయం, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తే వేదకాలం నాటి ఆర్యులు రాజ్యాల వలె కాకుండా తెగలుగా ఏర్పడ్డారు. ఒక తెగ నాయకుడిని ఏమని పిలిచారు? రాజు, నాయకుడు, రాజన్, ఏది కాదు? వేదకాలం నాటి ఆర్యులు రాజ్యాల వలె కాకుండా తెగలుగా ఏర్పడ్డారండి. తెగ నాయకుడిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాజన్ అని పిలిచారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించిన యూనిట్ 2 ప్రాచీన నాగరికత సంస్కృతులకు సంబంధించిన పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.